తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి 46 మంది ప్రముఖులు ఈరోజు భేటీ అయినటువంటి నేపథ్యంలో ఆ భేటీలో నాగార్జున గారు రేవంత్ రెడ్డి గారి ముందు ఒక ప్రపోజల్ పెట్టారని ఆ ప్రపోజల్ విన్న తర్వాత రేవంత్ రెడ్డి గారు ఉలిక్కి పడ్డారు అన్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ రేవంత్ రెడ్డి గారి ముందు నాగార్జున గారు ఎటువంటి ప్రపోజల్ పెట్టారు, ఆ ప్రపోజల్ విన్న తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఉలిక్కి పడ్డారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లవాణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు సినీ ప్రముఖులు చాలామంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో భేటీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ భేటీలోనే నాగార్జున గారు రేవంత్ రెడ్డి గారి ముందు ఒక ప్రపోజల్ పెట్టినట్టుగా, ఆ ప్రపోజల్ విన్న తర్వాత రేవంత్ రెడ్డి గారు అవాక్ అయినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి అసలు దీన్ని ఎలా చూడాలి? అంటే ఆయన యూనివర్సల్ స్టూడియో ఒకటి పెట్టాలి, ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా పోటీ పడాలంటే ఒక పెద్ద స్టూడియో కావాలి తెలుగు సినిమాల కోసం అని అడిగాడు ఆయన. మరి అంటే ఆ స్టూడియో నిర్మించడానికి ప్రభుత్వం భూములు ఇవ్వాలని కోరారా, లేకపోతే ఏంటి? అంతే కదండి, దాని అంతరార్థం అదే. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, తెలంగాణ ఉద్యమం సమయంలో రామోజీ ఫిల్మ్ సిటీ మీద కేసీఆర్ గారు ఏం వ్యాఖ్యలు చేశారో అందరికీ గుర్తుంది. 1000 నాగాళ్లతో దున్నించేస్తాను ఫిల్మ్ సిటీ అన్నాడు ఆయన. వచ్చాక భాయి అనుకున్నారు, ఇద్దరు దోస్తులు అయిపోయారు. ఆయన వెళ్ళి, ఈయన స్వయంగా ముఖ్యమంత్రి వెళ్ళి ఫిలిం సిటీ చూసి అప్రిషియేట్ చేసి వచ్చారు. మనకు ఒక పెద్ద ఫిలిం స్టూడియో ఉంది కదండి, రామోజీ ఫిలిం సిటీ ఉంది కదా. ఇప్పుడు మీకు హాలీవుడ్ స్టూడియోలను దన్నేలాగా ఉంది ఆ స్టూడియో చెప్పాలంటే. ఈరోజు మీరు చూసుకున్నారంటే అంతర్జాతీయ ప్రమాణాల కంటే ఎక్కువగా ఉంటుంది రామోజీ ఫిలిం సిటీ. మరి మనకి రామోజీ ఫిలిం సిటీ ఉండగా మళ్ళీ యూనివర్సల్ స్టూడియోస్ ఎందుకు? యూనివర్సల్ స్టూడియోస్ అవసరం ఉందా? ఈరోజు టెక్నాలజీని మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీ వాడుకున్నట్టు ఎవరైనా వాడుకుంటున్నారా? అసలు నిజంగా ఈ భేటీలో నాగార్జున గారు రేవంత్ గారి ముందు ఈ ప్రపోజల్ పెట్టారా? ఈ ప్రపోజల్ విన్న తర్వాత రేవంత్ రెడ్డి గారు ఉలిక్కిపడ్డారా? అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? వాస్తవం ఉండొచ్చండి. ఇప్పుడు మీకు తెలుసు, అన్నపూర్ణ స్టూడియోస్ 7 ఎకరాలు. ఇప్పుడు మీకు గుర్తుంటే కనుకైతే, ఇప్పుడు శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చేటప్పుడు ఒక రోడ్డు వేశారు కొత్తగా, ఒక 6 నెలలు కూడా కాల. రేవంత్ రెడ్డి గారు వచ్చాక కదా వేశారు. ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు. స్థలాల నుండి, ఎకరాల నుండి, భూముల నుండి తీసుకుంటారు ప్రజలు, అంటే ప్రభుత్వం నుంచి. అది ప్రభుత్వం ఆస్తి, ప్రజల ఆస్తే కదా. మరి ప్రజలకి కనీస అవసరాలు మీరు ఇవ్వకుండా మళ్ళా ఇంకొక పెద్ద స్టూడియో కావాలి నాకు అంటే, నీకు ఎక్కువ భూమి కావాలన్నా, ఇప్పుడు యూనివర్సల్ స్టూడియో పెట్టాలంటే మీకు కనీసం 50 to 100 ఎకరాలు కావాలా, అక్కర్లేదా? ఈరోజు ఫిలిం సిటీ ఎంత ఉంటుందండి? ఎన్ని వేల కోట్లు ఉంటుంది? 100 కోట్లైనా ఉంటుందా భూములు? మరి నువ్వు కొత్తగా ఫిలిం సిటీ పెట్టాలి అంటే నీకు కనీసం 100 ఎకరాలు 100 ఎకరాలు కావాలి. అంటే అసలు నిజంగా ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ స్థాయిలో పోటీ పడాలంటే భారీగా స్టూడియోలు ఉండాలి. ఆ స్టూడియోలకు సంబంధించినటువంటి స్థలాలను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కనుక కేటాయిస్తే మేము స్టూడియోలు నిర్మిస్తాము, దానివల్ల తెలుగు చిత్ర పరిశ్రమ ఆ స్థాయి కొంచెం పెరిగేటువంటి అవకాశం ఉందంటూ నాగార్జున అడగడంలో తప్పే ఉంది, ఒకవేళ అడగటం నిజమే అయితే. ఇప్పుడు కొత్తగా స్థాయి ఏం కావాలండి తెలుగు చిత్ర పరిశ్రమకి? మీరు అన్న మాటలో నాకు అర్థం కనిపించలా. తెలుగు చిత్ర పరిశ్రమ ఇవాళ అదే అండి, అంటే రోజు రోజుకి సాంకేతికత పెరుగుతూ ఉంది, నైపుణ్యం కూడా అంటే సృజనాత్మకత బయటపడుతున్నటువంటి నేపథ్యంలో డైరెక్టర్లలో కూడా ఇప్పుడు రోజు రోజుకి మనం అప్డేట్ అవ్వడంలో తప్పే ఉంది. మీరు అప్డేట్ అవ్వండి, దానికోసం ఒక పెద్ద స్టూడియో కట్టాలి, దానికి నాకు భూమి కావాలి ఎందుకండి? ఇప్పుడు నీ అన్నపూర్ణ స్టూడియోలోనే నువ్వు పెట్టు. అంటే ఇప్పటి వరకు ప్రభుత్వాలు భూములు ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వలేదండి? అందరూ ఇచ్చారు. మరి అదే నేను అడుగుతున్నది మిమ్మల్ని. పద్మాలయ స్టూడియోస్ లేదా? సారథి స్టూడియోస్ లేదా? రామోజీ ఫిలిం సిటీ ఆయన సొంతంగా కొనుక్కోలేదా భూములు? ఎవరు? రామోజీరావు గారు? ఎక్కడ లేదండి. ఇప్పుడు మనకు అవసరం లేదు. నేను అనేది ఏంటంటే, నువ్వు సినిమా నిర్మించాలి, సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలంటే కావాల్సింది కథ, మంచి ఆర్టిస్టులు, అంతే. మీరు సినిమా ఎక్కడ తీస్తున్నారని కాదు, ఎలా తీస్తున్నారన్నదే ముఖ్యం. కాబట్టి దానికోసం యూనివర్సల్ స్టూడియో కావాలి అంటే, నేను ఇంకా ఎదగాలి అని అంటే నీకుండే ఆస్తి చాలానే ఉంది నాగార్జున. కథ ఒక్కటే ఉంటే సరిపోదు కదా.
ఇప్పుడు కథకు తగ్గట్టుగా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాలి అంటే భారీ స్థాయిలో. ఎందుకండి మీరు భారీగా హిట్ అయిన సినిమాలు అన్ని తీసుకోండి, ఒక బాహుబలి పక్కన పెట్టండి. బాహుబలి ఎందుకు పక్కన పెట్టాలి? కాదు, కాసేపు పక్కన పెడదాం. అంతకు ముందు సినిమాలు లేవా? అంతకు ముందు ఏమి మంచి సినిమాలు రాలేదా తెలుగులో అంటున్నా? అవతార్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా హిట్ అయిన చిత్రాల్లో అది కూడా ఉంది. కరెక్ట్ కదా. ఎంత సాంకేతికతను వాడుంటే ఆ చిత్రం అంత క్వాలిటీ వచ్చి ఉంటుంది అంటారు? నేను కాదనంటే దానికోసం వాళ్ళు మాకు స్టూడియోలు నిర్మించాలి మహారాష్ట్రలో అడిగారా? స్టూడియోలు ఉన్నాయి కదా మనకు లేవా? భారీ స్థాయిలో స్టూడియోలు మనకు లేవా? మనకున్న దాన్ని అప్గ్రేడ్ చేసుకోండి. రామోజీ ఫిలిం సిటీలో పెట్టండి మీరు. దానికోసం నాకు మళ్ళీ ఇన్ని 100 ఎకరాలు ఇవ్వండి, నేను కొత్తగా పెడతాను, నేనే బెనిఫిట్ అవుతాను ఎందుకంటున్నారు? లేదు, ఇంకొక మంచి పని చేయొచ్చండి. వీటన్నిటికీ తెర వేస్తూ ఇంకో గొప్ప విషయం ఏం చేయొచ్చు అంటే అసలు ప్రభుత్వమే ఒక పెద్ద యూనివర్సల్ స్టూడియో నిర్మించమనండి. 2 రాష్ట్రాలు కలిపి, ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిపి అది ప్రభుత్వ హయాంలో నిర్మించారు. దానికోసం ఒక ప్రైవేట్ వ్యక్తికి మీరు ఎందుకు ఇస్తారు? ఒక సినిమా వ్యక్తికి ఎందుకు ఇస్తారని అడుగుతున్నా. ఇప్పుడు ఇదంతా కూడా ప్రజల సొమ్ముని అందరూ వాడుకోండి. ఒక వ్యక్తి చేతిలో ఎందుకు ఉండాలి? ఒక వ్యక్తి అనేది ఇప్పుడు నాగార్జున కోసమే ఆయన స్టూడియో నిర్మిస్తాను, నాకు స్థలాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేయలేదు కదా. కానీ ఇప్పుడు డిమాండ్ చేయలేదు. చిత్ర పరిశ్రమ కోసం ఆయన ఒక ప్రపోజల్ పెట్టారని మీరు అంటున్నారు. కానీ అల్టిమేట్ గా వేర్ ఇట్ విల్ గో, హూమ్ విల్ లుక్ ఆఫ్టర్ దట్? ఇదంతా కూడా కామన్ గా ఎవరైనా చేస్తారా? అంటే చిత్ర పరిశ్రమ పేరుతో ఒక స్టూడియో ఉంటుందా? అలా ఉంటే ఓకే, కానీ అది ఎవరు నిర్మిస్తారు, ఎవరు దాని బాధ్యతలు తీసుకుంటారు, మళ్ళా అందులో ఎన్ని గొడవలు వస్తాయి, ఎన్ని రాజకీయాలు వస్తాయి? దాని బదులు అసలు ఒక వ్యక్తికి ఇవ్వకుండా, నేను అనేది ప్రభుత్వమే దాన్ని ఎందుకు టేకప్ చేయకూడదు? నిజంగా అంత సాంకేతికత కావాలి అనుకుంటే ఒక తెలంగాణ ప్రభుత్వమే నిర్మించవచ్చు, లేదు తెలంగాణ ఆంధ్ర కలిపి అనుకుని బార్డర్లో నిర్మించవచ్చు. ఇప్పుడు ఏంటి నిజంగా అక్కినేని నాగార్జున గారు రేవంత్ రెడ్డి గారి ముందు ఆ ప్రపోజల్ పెట్టిన మాట వాస్తవమేనా? దానికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు అవాక్ అయ్యారని మీరు చెప్తున్నారు. అవాక్ అయినప్పుడు వెంటనే ఎలా స్పందిస్తారు ఆయన? అలాంటి విషయాల్లో ఇవన్నీ కూడా చిన్న విషయాలు కాదు కాబట్టి వెంటనే ఎవరు సమాధానం ఇవ్వలేరు, ఆలోచించి చెప్తామంటారు. ఇప్పుడు మీరు కుప్పం యూనివర్సిటీ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీ ఉంది. ద్రవిడ యూనివర్సిటీని విఐ సుబ్రహ్మణ్యన్ అని ఆయన కేరళ, ఆయన ట్రివేండ్రానికి చెందిన ప్రొఫెసర్, ఆయన మాకు కూడా గురువు గారు. ఆయన అంటే ఆయన ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు గారు ఉండగా నిర్మించారు. కానీ భూమి ఎవరిచ్చారు? ఎన్టీ రామారావు గారు ఇచ్చారు కాబట్టి కుప్పంలో దాన్ని పెట్టారు. అక్కడ అన్ని భాషలు, ద్రావిడ భాషలు అంటే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ అన్నీ ఉంటాయి. అంటే అన్ని రాష్ట్రాలకు చెందినవి ఒకే చోట ఉంటాయి. అలాగా మీరు ఒక యూనివర్సల్ స్టూడియో పెట్టదలుచుకుంటే ప్రభుత్వమే పెట్టండి, ప్రభుత్వమే స్థలం ఇచ్చి ప్రభుత్వమే దాన్ని నిర్వహించాలని నేను అంటా. ఒకవేళ నిజంగా ప్రపోజల్ నాగార్జున పెట్టి నిజంగా ప్రభుత్వం దానికి ఆమోదం తెలిపితే లెట్ ద ప్రభుత్వం విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అని నేను అంటున్నా. ఇందులో వ్యక్తులకు అక్కర్లే, సమష్టిగా చేయండి మీరంతే. ఓకే. ఏంటి నిజంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారితో సినీ ప్రముఖులందరూ కూడా భేటీ అయిన నేపథ్యంలో ఆ భేటీకి కారణం ఏంటి? అసలు కారణం ఏమీ లేదండి. బెనిఫిట్ షోలు ఆయన రద్దు చేస్తాన్నారు కదా, బెనిఫిట్ షోలు రద్దు చేస్తాను అని అన్నాడు ఆయన. తర్వాత నేను ఇంక మీదట టికెట్ల పెంపు రేట్ల విషయంలో నేను ఒప్పుకోను అన్నారు. ఇవాళ కూడా ఆయన అదే మాట మీద ఉంటాను అని ఖచ్చితంగా సినీ ప్రముఖుల భేటీలో చెప్పారు అని తెలుస్తోంది మనకి. అది మనం ఆహ్వానించాం ఆల్రెడీ. కాబట్టి కొత్తగా దాని మీద ఏం చర్చలు అక్కర్లా. ఇప్పుడు మీరు సినిమాలు ఎక్కువ తీయండి, హీరోలు ఎక్కువ సినిమాలు చేయండి అని మనం మొన్న కూడా చెప్పాం, ఇప్పుడు అదే చెప్తున్నాం. ఇప్పుడు రేట్లు పెంచకపోయినా వచ్చే నష్టం లేదు, కానీ మీరు సినిమాలు ఎక్కువ చేయండి. మీరు బడ్జెట్ని తగ్గించుకుని సినిమాలు ఎక్కువ చేసి ప్రజలకు అనుకూలంగా రేట్లు ఉండేలాగా మీరు చూడండి అని మనం చెప్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.